Hey guys, welcome to my channel Janani Talks Big Boss Season 8 Infinite Day 7 అన్నమాట. సో ఇవాళ సండే అంటే ఫన్ డే. సో ఫన్ డే అంటే సండే, సండే అంటే ఫన్ డే కాబట్టి ఇవాళ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇవాళ ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది సండేనే, ఫన్ డేనే, కానీ పేడే కూడా అని అంటాడన్నమాట. పేడే అంటే నాకు ఏంటి అర్థమైందంటే బిగ్ బాస్ అప్పుడు ఫస్ట్ ఎగ్ అదే రూపీస్ జీరో చూపించింది కదా, దానికి సంబంధించి మాట్లాడింది అనుకుంటా. ప్రైజ్ మనీనా లేదంటే వాళ్ళ పర్ డే పేమెంటా అనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది. అసలు నాగార్జున గారు దేని గురించి మాట్లాడిండ్రు, ఏ పే గురించి మాట్లాడిండ్రు అనేది మేబీ వాళ్ళ పర్సనల్ పేనే అయి ఉంటది. సో వాళ్ళు అంటే చెప్తున్నారు అనమాట, పేడే కూడా అని. అంటే మీ గేమ్ ని బట్టి, మీ ఆటని బట్టి పేమెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు. అట్లాగే ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి అదే చెప్తూ ఉంటాడు. మీరు ఆడే ఆటను బట్టి మీ పే కూడా పెరుగుతుంటుంది అని చెప్తాడు నాగార్జున. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మేబీ వాళ్ళ పర్సనల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆటను బట్టి, వాళ్ళ తీరుని బట్టి పేమెంట్లు కూడా పెరుగుతుంటాయి అన్నప్పుడు వాళ్ళ అందరూ బాగా హ్యాపీ ఫీల్ అయిందన్నమాట. ఇక ఈ టైమ్ అంటే ఇట్స్ టైమ్ టు ప్లే అని చెప్పి ఒక గేమ్ అయితే ఆడిండ్రు. అదే చిన్నపిల్లల గేమ్‌లు. ఎప్పుడు ఏ సీజన్‌లో ఉండే గేమ్‌లు అన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ అదే సీజన్‌లో కంటిన్యూ చేస్తారనమాట. ఈసారి ఏంటంటే ఇద్దరు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉంటారు. ఒక స్టార్ పేరు చెప్తాడు. ఆ స్టార్‌కి సంబంధించిన సినిమాలు ఈయన చెప్పాలి, ఇటు వాళ్ళు చెప్పాలనమాట. సో అది గేమ్. ఫస్ట్ మన శేఖర్ భాష అలాగే సీత వస్తారు. చిరంజీవి గారి పేరు చెప్తారు నాగార్జున. అప్పుడు వీళ్ళొచ్చేసి యముడికి మొగుడు అని శేఖర్ భాష అంటే జై చిరంజీవి అని సీత అంటది. తర్వాత పసివాడి ప్రాణం అని శేఖర్ భాష అంటే గ్రీకు వీరుడు అంటాడు పాపం. నాగార్జున కనిపించింది కదా, అందుకని గ్రీకు వీరుడు అన్నట్టుంది. తర్వాత వచ్చేసి మన మణికంఠ వర్సెస్ విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరికి మళ్ళీ సేమ్ ఇదే గేమ్ అనమాట. దూకుడు, అదే మన మహేష్ బాబు అని చెప్తే దూకుడు అని చెప్తే సినిమాకి సినిమాలు చెట్టు అని, భరత్ అని నేను అని అంటే మళ్ళీ ఇట్లా వీళ్ళిద్దరి మధ్య చిన్న కామెడీ లాగా నడుస్తా ఉంటది. హెడ్, నోస్, టోస్, లెగ్స్ ఇట్లా ముట్టుకొని అక్కడ ముందున్న ట్రాఫిక్ సిగ్నల్‌ది అది ఉంటది గదా, ఒకటి ఐస్ క్రీమ్ కప్పులాగా. అట్లాంటిది అదొచ్చి పట్టుకొని మన గర్ల్స్ సైడ్ యేసుకుంటే గర్ల్స్ సైడ్, బాయ్స్ వేసుకుంటే బాయ్స్ సైడ్ అట్లా పాయింట్స్ వస్తాయన్నమాట. అలాగే ఈ గేమ్స్ గూడా ఏం ఊరికే పోవు. ఇవి మేబీ లగ్జరీ బడ్జెట్‌గా అయుంటాయి. లేకంటే ఏదో ఒకటి అయుంటదన్నమాట. ఈ బిగ్ బాస్ 8లో అంటే ఫస్ట్ ఆడిన గేమ్స్‌ని అంత సిల్లీగా తీసేసుకున్నారు గదా, అట్లా గాకుండా కొంచెం సీరియస్‌గా ఆడితే అయిపోద్ది. సో ఇట్లా ఈ ప్రోమో అయితే కామెడీగా నడిచింది. ఇంకా అసలైన అంటే ఎలిమినేషన్ అన్నమాట. ఈ వారం ఎలిమినేటెడ్ అయ్యే కంటెస్టెంట్స్ నిన్న మనం చూసుకుంటే సోనియా ఒక్కతే సేవ్ అయింది. ఇంకా మణికంఠ, శేఖర్ భాష, విష్ణుప్రియ, బేబక్క ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనంటే ఇంకా లాస్ట్‌కి వార్‌కి అంటే యుద్ధానికి మనం ఒకటి హారన్ ఊదుతాం గదా, శంఖం లాంటిది ఇంత పెద్దగుంటది. అది ఊది సేవ్ అయిండ్రా లేదంటే వాయిస్ వస్తే సేవ్ అయినట్టు, లేదంటే కానట్టు అనే గేమ్ అయితే పెట్టింది ఇంకా ఫైనల్‌గా. సో బేబక్క అయితే ఆల్రెడీ బయటకొచ్చేసింది. బేబక్కనే ఎలిమినేట్ అయిందని అందరికీ తెలుసు కాబట్టి ఇక ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమి గాదు. కాకపోతే లాస్ట్ వరకు ఏమైనా ట్విస్ట్ ఉంటదా అనేది మాత్రం మనం చూడాల్సిందే. కానీ కన్ఫర్మ్‌గా బేబక్క అయితే ఎలిమినేట్ అయితుంది. సో సండే అంటే ఫన్ డే అనే ప్రోమో అయితే ఇట్లా సాగింది. మరి రెండో ప్రోమో కోసం వెయిట్ చేద్దాం.